నమస్కారం సిటీ న్యూస్ ముఖ్యాంశాలు పై డేటా సెంటర్ను సందర్శించిన కేంద్ర మంత్రి పెమ్మసాని మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట వైఎస్ఆర్సీపీ నాయకుల నిరసన కాజా చెక్ పోస్ట్ వద్ద గంజాయి పట్టివేత 230 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న సెబ్ అధికారులు హిజాబ్ నిషేధంపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంపై ప్రొఫెసర్ నాగేశ్వర్ మనసులో మాట మంగళగిరి ఆటోనగర్లోని పై డేటా సెంటర్ను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సందర్శించారు. సంస్థ మేనేజర్తో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నందం అబద్దయ్య, జనసేన నాయకులు చిల్లపల్లి శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు గోవాడ దుర్గారావు, వాకా మాధవరావు తదితరులు పాల్గొన్నారు. విజయవాడలో స్మృతివనం బోర్డు జగన్ పేరు ధ్వంసం చేయడాన్ని ఖండిస్తూ మంగళగిరిలో వైఎస్ఆర్సీపీ నిరసన తెలిపింది. ఎమ్మెల్సీ ఎంహెచ్ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి స్థానిక పాత కూరగాయల మార్కెట్ సెంటర్లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు సుంకర రఘుపతిరావు, ఈపూరి ఆదం, బేతపూడి నరసయ్య, గుంటి రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. 8వ తారీఖు నాడు రాత్రి దుండగులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన సహజంగా స్టీలు అక్షరాలని మొత్తం కూడా స్మాష్ వాటిలన్నిటిని కూడా తొలగించారు. చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రులు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి అనేక ప్రారంభాలు చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన పేరుని తొలగించడం అంటే నిజంగా ఎంత ఆక్షేపణకరం. ఈ రకమైనటువంటి విధానానికి అలవాటు పడేటైతే ఆ రాజకీయ పార్టీలు చూస్తా ఊరుకుండేటైతే చాలా చాలా రాష్ట్రం అధోగతి పాలయ్యే పరిస్థితి ఉంటుంది. ఆ రకమైనటువంటి విధానాలకి స్వస్తి చెప్పాలని ఈ రోజున మంగళగిరిలో నిరసన తెలియజేస్తూ ఉన్నాం. జరిగినటువంటి దాడికి ముఖ్యమంత్రుల బోర్డులు తీసేయటాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? సరైనటువంటి విధానం కాదు. అదే నేను చెప్పింది కూడా. ఏ విధంగా తీసుకోవాలన్నా అసలు ముఖ్యమంత్రులు పేర్లు తీసేసుకుంటా వెళ్ళేటైతే అనాగరిక చర్య. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద జరిగిన కార్యక్రమ విగ్రహం మీద జరిగిన దాన్ని అలాగే నేమ్ పేర్లని తొలగించడం చాలా హేమమైన చర్య. ఎందుకంటే ఎవరైనా వస్తారు, ఎవరైనా ఏ ముఖ్యమంత్రి అయినా ఉంటాడు, వాళ్ళు చేసే పని ఏంటి అనేది ఆ చిలపలకల పైన ఉంటుంది. అది ఒక సింబల్, గుర్తింపుగా ఉంటుంది. అంతేగాని ఆ సింబల్ పగలగొట్టేసి ఈ సింబల్ పగలగొట్టి మరి ఇంకే ఎవరి పేర్లు పెడతారు, ఆ బొమ్మ ఎవరు కట్టారని పెడతారు. అలా చేసుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్ అట్లా తయారవుతుందంటే మరి వీళ్ళంతా కూడా మేము అదివరకు మేమేదో వచ్చి చాలా సస్యశ్యామలంగా చేస్తాం, బ్రహ్మాండంగా పరిపాలిస్తాం అని చెప్పిన వాళ్ళు సీనియర్ నాయకులు. కాజా చెక్ పోస్ట్ వద్ద తనిఖీల్లో భాగంగా 30 లక్షల రూపాయలు విలువ చేసే 230 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను మంగళగిరి సెబ్ కార్యాలయంలో గుంటూరు అడిషనల్ ఎస్పీ సెబ్ అధికారి ఎం వెంకటేశ్వరరావు మీడియాకు వెల్లడించారు. కాజా చెక్ పోస్ట్ దగ్గర చెక్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా వీళ్ళ యొక్క తనిఖీలు చేస్తుండగా ఒక స్కార్పియో కారు ఒకటి, అలాగే స్విఫ్ట్ డిజైర్ కారు ఒకటి అనుమానాస్పదంగా రావడంతో వాళ్ళని చెక్ చేసి వాళ్ళని అదుపులో తీసుకుని లోపల తనిఖీ చేయగా సుమారుగా 230 కేజీల గంజాయి ప్యాకెట్ల రూపంలో ఉంది. అలాగే దాంట్లో 5 వ్యక్తులు కూడాను 2 కార్లలో ఉన్నారు. వాళ్ళని అదుపులోకి తీసుకొని జరిగిన విషయాలని కూడా తెలుసుకుంటే వీళ్ళు మనకి కాకినాడ జిల్లా పాయకరావుపేట అంటే మనకి తుని నియర్ బై తుని దగ్గరలో నుంచి వాళ్ళు పర్చేజ్ చేసి తీసుకొని తమిళనాడు రాష్ట్రానికి వెళ్తున్నట్టుగా మనకి సమాచారం వచ్చింది. దాని మీద వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని ఆ వెహికల్స్ అన్నిటిని కూడా సీజ్ చేసి ఆ మాల్ ఏదైతే 230 కేజీల గాంజా ఉందో దాన్ని కూడా సీజ్ చేసి వారి దగ్గర మరి 34,530 రూపాయలు 34,530 రూపాయలు క్యాష్ కూడా ఉంది.
దాంతోపాటు ఈ 6 సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా వీళ్ళ ముద్దాయిలను అక్కడ పరిశీలించిన మీదట వాళ్ళని అడిగితే మొదటి ముద్దాయి అమీర్ అని, అలాగే 2 కాళాయ్ ముదన్ అని, 3 షేక్ అబ్దుల్లా ఫారూక్, 4 కార్తికేయన్, 5 మల్లికార్జున్ ఇలా 5గురు కూడాను మరి తక్కువగా ఇక్కడ గంజాయిని కొని అధికంగా అక్కడ అమ్ముకోవడానికి గాను వాళ్ళు ఇదే మొదలుపెట్టారు. ఇంకా ఇంట్రాగేషన్ చేసి వాళ్ళ యొక్క పూర్వపరాలను కూడా తెలుసుకొని ఇంకా ముందు వీళ్ళు ఏమైతే ముందు ఏమైనా చేసి ఉన్నారో వాటి మీదను, అలాగే వీళ్ళకి ఎలా వచ్చింది, అలాగే దీన్ని ఎలా డిస్పోజ్ చేస్తున్నారు అనే దాని మీద కూడాను దర్యాప్తు కొనసాగుతూ ఉంది. మరి ఏదైతే ఇప్పుడు ఈ జిల్లాలో అక్రమంగా ఏదైతే నార్కాటిక్ డ్రగ్స్ ఉన్నాయో వాటన్నిటి మీద మరి ఆల్మోస్ట్ ఉక్కుపాదం మోపుతున్నట్టుగానే మన అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు అందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. మరి ఈ మధ్యనే పరిశీలన చూసినట్టయితే మా సబ్ నుంచి దరిదాపు ఒక 9 మంది దాకా అరెస్ట్ చేయడం, అలాగే ఇంకా కొంతమంది మీద నిఘా పెట్టడం, అలాగే కొంతమంది అప్పుడే కొత్తగా అలవాటు పడబోతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే కొంతమంది వచ్చారో మా దృష్టికి వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా తీసుకొచ్చి వారి కౌన్సిలింగ్ చేయడం కూడా జరిగింది. మరి అందులో భాగంగా వాళ్ళ పేరెంట్స్ అందరం కూడా పిలిపించి వాళ్ళ సమక్షంలోనే పిల్లలకి తగిన బుద్ధి చెప్పించి కౌన్సిలింగ్, సరైన ట్రీట్మెంట్ కౌన్సిలింగ్ వాళ్ళకి అందేలా చేసి పేరెంట్స్ కూడాను అందుకు వాళ్ళు సహకరించి మాతోటి చాలా చక్కటి కౌన్సిలింగ్లో కూడా పార్టిసిపేట్ చేశారు. ఇది ఇక ముందు కూడా కొనసాగిస్తాం. మీకు తెలుసా సత్య సౌదక్ సమాజ్ స్థాపకుడు ఎవరు? సమాధానం బ్రేక్ తర్వాత చూద్దాం. హృదయంలో నిజాయితీ ఉన్నప్పుడు ఆ అందం వ్యక్తిత్వంలో కనపడుతోంది. అబ్దుల్ కలాం. ఇప్పుడు దుగ్రాల సమాచారాన్ని తెలుసుకుందాం. ఎన్నో దశాబ్దాల కాలం నాటి కళ నెరవేరడంతో హర్షధ్వనాలు వెల్లివిరుస్తున్నాయి. మంగళగిరి నియోజకవర్గంలోని మండల కేంద్రమైన దుగ్గిరాల గ్రామానికి మహర్దశ పట్టింది. ఎన్నో దశాబ్దాల కాలం నాటి నుంచి గ్రామంలో ఉన్న ప్రధాన రహదారిని పట్టించుకోకపోవడంతో గుంతలు ఏర్పడి ప్రయాణ వాహనదారులు నానా ఇబ్బందులు పడేవారు. నిత్యం వందలాదిగా గ్రామంలోకి వెళ్లే వాహనాలు రాకపోకలు జరగడంతో వాహనదారులు నానా అవస్థలకు గురయ్యేవారు. నేడు ఆ ఇబ్బందులు తొలగిపోవడంతో గ్రామస్తులు, వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు దుగ్గిరాల పాతలాకుల వద్ద నుంచి గ్రామంలోకి వెళ్లే ప్రధాన రహదారి మార్గ రోడ్డు పనులు అధికారులు ప్రారంభించారు. గ్రామంలో సుమారు 3 కిలోమీటర్ల మేర గ్రామంలో ఉన్న రోడ్డును తాత్కాలిక రోడ్డుగా నిర్మాణం చేపట్టేందుకు శ్రీకారం చుట్టారు. శనివారం తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రొక్లైన్తో జరుగుతున్న రోడ్డు పనుల తీరును పరిశీలన చేశారు. గత ప్రభుత్వంలో ఎన్నో హామీలు ఇచ్చి నెరవేర్చలేదని, నేడు మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు రోడ్డు నిర్మాణ పనులు చురుగ్గా శరవేగంతో జరగడంతో గ్రామస్తులు, నాయకులు, వాహన చోదకులు లోకేష్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, నియోజకవర్గ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు వల్లూరు నరసింహారావు, నక్కా చిరంజీవి, నోకతోటి రవి, పఠాన్ జున్నుఖాన్, కన్నెగంటి నాగేశ్వరరావు, బొజ్జ బాలు యాదవ్, పేర్లి వంశీ, లియో తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకట్రావు, నరసింహారావు మాట్లాడారు. ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత మా దుగ్గిరాల మీద ఎంతో కరుణ చూపి త్వరితగతిన దుగ్గిరాల గ్రామంలో ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలని ఆయన ప్రారంభించారు. గత 5 సంవత్సరాల నుంచి ఇప్పుడు వేస్తున్నాం, అప్పుడు వేస్తున్నాం, ఇన్ని వందల కోట్లు వస్తున్నాయి, 800 కోట్లు అని చెప్పిన గత ఎమ్మెల్యే మాయమాటలతోనే చెప్పి ప్రజలను మోసం చేసిన సంఘటనలు మనం అందరం చూసాం. ముందుగా చెప్పాము మేము ఆ రోజే, లోకేష్ బాబు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయితే తప్పనిసరిగా ఈ ప్రాంతాన్ని, మన గ్రామాన్ని మంచి అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తారని చెప్పి ఆయన ఆ రోజు మేము ఎన్నికల సమయంలో కూడా చెప్పిన సంఘటనలు మీరు అందరూ గుర్తుండే ఉంటాయి మిత్రులారా. ముఖ్యంగా ఏదైతే మా దుగ్గిరాల గ్రామానికి మెయిన్ రోడ్డు ఇబ్బందికరంగా ఉందో దాన్ని వెంటనే త్వరితగతిన R&B డిపార్ట్మెంట్కి సంప్రదించి ఇమీడియట్గా ఆ కార్యక్రమాన్ని 1 కోటి రూపాయలు ఫండ్స్ని రిలీజ్ చేసి వెంటనే ఈ కార్యక్రమాన్ని బిగిన్ చేసి ప్రజల కష్టాలని దూరం చేయడంలో ఆయన తుది అంకురార్పణ చేశారు. చాలా సంతోషదాయకం. కల్పిస్తున్న మాట ఇచ్చారు. బాటసారులకి మంచి ప్రయాణం ఇస్తున్న మాట ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకుంటూ ప్రభుత్వం ఏర్పడిన 50 రోజుల్లోపే తెనాలి విజయవాడ బైపాస్ రహదారిని కానివ్వండి, దుగ్గిరాల గ్రామంలోకి ఎంటర్ అవుతున్నటువంటి ప్రధాన రహదారి, దాదాపు 3 కిలోమీటర్ ప్రధాన రహదారిని ఆయనకున్నటువంటి పరిధిలో మంచి నిధులతో త్వరితగతిన రోడ్డుని రిపేర్ చేయించడం, అదేవిధంగా దానికి అనుగుణంగానే మా గ్రామానికి ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే వాటర్ పైప్ లైన్ కానివ్వండి, లేదా డ్రైనేజ్ సిస్టమ్ కూడా
మా పార్టీ పెద్దల తరఫున ఆయన సలహాలు సంప్రదింపులు ఇవ్వడం జరిగింది. ఇదే క్రమంలో మరొకసారి గమనిస్తే కాలినడక వంతెన కూడా మనం అడిగినటువంటి 2-3 రోజుల్లోపే ఆ బల్లకట్టు వంతెన బాగు చేయించడం, ఇవన్నీ కూడా ప్రజల స్వపరిణామాలు. దుగ్గిరాల రైలుపేటలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ శనివారం 200వ రోజుకు చేరుకుంది. ప్రతిరోజు నిరుపేదలు వందలాదిగా క్యాంటీన్ వద్దకు వచ్చి తమ ఆకలిని తీర్చుకుంటున్నారు. ప్రత్యేక పదార్థాలు లడ్డూతో పాటు పులిహోర, పెరుగన్నం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వల్లూరు నరసింహారావు, నక్కా చిరంజీవి, నూకతోటి రవి, పసుపులేటి వరదరాజులు, ఎస్ కరీముల్లా, కన్నెగంటి నాగేశ్వరరావు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడారు. విద్యా, ఐటీ, కమ్యూనికేషన్ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి సహకారంతో ఏర్పాటు చేసినటువంటి అన్నా క్యాంటీను దుగ్గిరాల గ్రామం రైలుపేట నందు 200వ రోజు, ఈరోజు 200వ రోజు నిర్విరామంగా నిరాటంకంగా అన్నా క్యాంటీన్ యొక్క సేవలు అందిస్తూ ఎంతోమంది ప్రయాణికులకి, ఎంతోమంది బాటసారులకి, ఎంతోమంది ఆకలితో ఉన్నటువంటి పేదవారికి, ఎంతోమంది ఇతర రాష్ట్రాల నుండి వచ్చి ఇక్కడ రైల్వే పనులు చేస్తూ ఆవాసం లేక నివాసం లేక రైల్వే స్టేషన్లో ఉంటూ ప్రతిరోజు వచ్చి వారి యొక్క ఏదైతే అన్నా క్యాంటీన్లో అన్నప్రసాదం తీసుకుంటున్నారో వారందరూ ఎంతో సంతోషంగా 200వ రోజు చేరుకున్నటువంటి ఈ శుభ సందర్భంలో ఈరోజు స్వీటు వాటితో పాటుగా అన్నా క్యాంటీన్ రోజు పదార్థాలు పెట్టినప్పుడు వారి యొక్క చల్లని దీవెనలు, వారి యొక్క చల్లని మాటలు ఎంతో సంతోషాన్ని ఇచ్చాయి. దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామంలో శనివారం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత ఆరోగ్య సంజీవని రథాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని అనిత, గ్రామ సర్పంచ్ చిలువూరు మాణిక్యం, పార్టీ కార్యకర్తలు, మహిళలు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ అనిత మాట్లాడారు. దుగ్గిరాల మండలంలోని 18 గ్రామాల పేద ప్రజలకి వైద్యం అందిస్తున్న ముందుగా సంజీవి రథం స్టాఫ్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈరోజు సంజీవి రథం చిలువూరు గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఎంపీటీసీ సభ్యులైన రోజమ్మ గారు, సర్పంచ్ గారైన మాణిక్యమ్మ గారు, గ్రామ పార్టీ అధ్యక్షులు, తెలుగుదేశం కార్యకర్తల ఆధ్వర్యంలో సంజీవిని ఆరోగ్య రథం స్టాఫ్ అందరికీ కూడా సత్కారం చేసి వాళ్ళకి శాలువాలు కప్పి గౌరవించుకోవడం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. తాను ఏ పార్టీలో చేరడం లేదని ఎమ్మెల్సీ ఎంహెచ్ అన్నారు. ఇటీవల పద్మశాలియ కళ్యాణ మండపం ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్సీ ఎంహెచ్ ఒకే వేదికపై ఉండడంతో వస్తున్న పుకార్లపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన ఇలా స్పందించారు. అది కమ్యూనిటీ ఆర్గనైజేషన్ అంటే పద్మశాలి కమిటీలన్నింటిలో అన్ని పార్టీల వాళ్ళు అందులో ఉంటారు, అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు, అందరం కలిసి ఉంటాం. దానిలో ప్రధానంగా మొట్టమొదటి నుంచి కూడా నేను నా ఆధ్వర్యంలో జరిగేటటువంటి కార్యక్రమం అది కళ్యాణ మండపం. మరి జరిగేటటువంటి ముఖ్యమంత్రిగా గారి కుమారుడైనటువంటి ఇక్కడ నారా లోకేష్ గారు గెలిచారు కాబట్టి ఆయన్ని పిలవాలి అని చెప్పి కమిటీ అందరం నిర్ణయించారు కాబట్టి బాధ్యతగా నేను కూడా వెళ్ళి పక్కన కూర్చున్నాను. అంతకు మించి వేరే ఏమీ లేదు. కాకపోతే ఈ పుకార్లు షికారులు చేస్తూ ఉన్నాయి, అది వాస్తవం కాదు. ఆయన పార్టీ ఆయనకు ఉంటుంది, మా పార్టీ మాకు ఉంటుంది. అందులో ఏ రకమైన ఆపరేషన్ ఆకర్షాలు లోకేష్ మిమ్మల్ని ఆకర్షించారని చెప్పేసి అంటే గౌరవంగా పలకరించినంత మాత్రాన్ని ఆకర్షించేది ఏముంటుందంటే అది గౌరవంగా ఇప్పుడు పలకరించాడు, పక్కన కూర్చున్నాము, పక్కన కూర్చున్న తర్వాత ప్రారంభోత్సవం చేసాము. ప్రారంభోత్సవం చేసిన తర్వాత కమ్యూనిటీని గురించి వాళ్ళు కొన్ని విషయాలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. తప్పనిసరిగా స్వర్ణకారులకు కానీ అట్లాగే చేనేత పరిశ్రమకు సంబంధించిన వాళ్ళకి కానీ పేదవాళ్ళకి కానీ న్యాయం చేస్తానని చెప్పాడు. అది అవన్నీ ఎవరు నమ్మొద్దు, పుకార్లు మాత్రం. తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. విజయవాడ స్వరాజ్ మైదానంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారని వైఎస్ఆర్ పార్టీ వాళ్లు కొన్ని ఛానల్స్ వారు విష ప్రచారం చేస్తున్నారని స్వరాజ్ మైదానంలో అంబేద్కర్ విగ్రహాన్ని చూసి వచ్చిన అమరావతి దళిత బహుజన జేఏసీ సభ్యులు చిలకా బసవయ్య సిటీ న్యూస్కు వివరాలు తెలిపారు. మనం అక్కడికి వెళ్ళి అంబేద్కర్ గారి విగ్రహాన్ని చూడాలి, విగ్రహాన్ని మనం నమస్కారం చేయాలంటే ఎదురుగా
ఈ యొక్క మోసం చేసే, దళితుల్ని వంశించే, దళితులను హింసించే, దళితుల చేత మోసం చేసేటువంటి, దళితులను మోసం చేసే ఈ జగన్మోహన్ రెడ్డి పేరు ఎంతో గంభీరంగా చూపిస్తూ అన్నారు. అది కాదండి, ఎవరైనా శంకుస్థాపన చేసిన వాళ్ళు కానీ లేదా విగ్రహ ఆవిష్కరణ చేసినటువంటి వాళ్ళ యొక్క పేరు ఒక శిలాఫలకం మీద ఒక పక్కన పెడతారు. అంబేద్కర్ గారికి దండం పెట్టాలంటే ఈయన పేరుకు దండం పెట్టాల్సి వస్తుంది. ఆ విధంగా కడుపు మండినటువంటి వ్యక్తులు ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క పేరును తొలగించారేమో తప్ప అక్కడ మా దేవుడైనటువంటి అంబేద్కర్ గారి విగ్రహానికి అయితే డ్యామేజ్ జరగలేదు. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి మానస పుత్రికైనటువంటి వాళ్ళ యొక్క పేపరు, వాళ్ళ యొక్క ఛానల్ చేసేటువంటి విష ప్రచారం మాత్రమే. నేను దీనిని దళిత బహుజన జేఏసీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి ఇదొక్కటి మీరు గమనించాలి. మీరు అంబేద్కర్ మీద ఏదో ప్రేమ ఒలకబోస్తున్నట్టు మీ యొక్క ఛానళ్ళు మీరు చెబుతూ ఉన్నారు. నిజంగా మీరు అంబేద్కర్ గారిపై ప్రేమ ఉన్నటువంటి వ్యక్తులు అయినట్లయితే రాజధాని అమరావతిలో తలపెట్టినటువంటి అంబేద్కర్ గారి శృతివనాన్ని ఎందుకు మీరు దూరం చేశారు? రాజధాని అమరావతిలో నిర్మాణాలను, బిల్డింగ్లు, రోడ్లు ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ప్రపంచ బ్యాంకు బృందం CRDA అధికారులతో కలిసి పరిశీలించారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో తిరువూరు ఎమ్మెల్యే డాక్టర్ కొలికపూడి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు నంబూరి తాతయ్య, వికాస మాజీ కోశాధికారి కొలికపూడి ఏసయ్య, TNTUC నాయకులు కోటేశ్వరరావు, యూనివర్సిటీ ఉద్యోగులు నంబూరు బాబు, K సురేష్ తదితరులు పాల్గొన్నారు. తాడికొండ వాస్తవులైనటువంటి ప్రస్తుతం తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనారాయణ గారి 55వ పుట్టినరోజు శుభాకాంక్షలు నాగార్జున యూనివర్సిటీ వేదిక జరపడం అనేది చాలా సంతోషకరం. మంగళగిరి బస్టాండ్ సెంటర్లోని అన్నా క్యాంటీన్లో ఆగ్నేష్ 16వ వర్ధంతి సందర్భంగా ఆగ్నేష్ కట్టెపోగు మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యాన అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కన్నీరు కృష్ణబాబు, కట్టెపోగు నాగేశ్వరరావు, ఇందిరాదేవి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. కట్టిపోగు ఆగ్నేష్ గారు చనిపోయి 16 సంవత్సరాలు అయింది. దానికి ఆగ్నేష్ మెమోరియల్ ఫౌండేషన్ తరఫున మేము అన్నదాన కార్యక్రమం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మంగళగిరి SLV అమరావతి ప్రైడ్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఈరోజు SLV అమరావతి ప్రైడ్లో డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనిటీ అండ్ ఫ్యామిలీ మెడిసిన్ ఎయిమ్స్ మంగళగిరి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఫీవర్ స్క్రీనింగ్ అండ్ అలాగే ఫ్లూ స్క్రీనింగ్ లాంటివి చేస్తూ ఉన్నాము. ఇక్కడ సుమారు 120 మంది పేషెంట్లకి మేము స్క్రీనింగ్ చేద్దామని వచ్చాము. ఇక్కడ మనం HB, RBS, HIV టెస్టులు, మలేరియా టెస్టులు అండ్ ఆల్సో ఫీవర్కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్, కన్సల్టేషన్ అండ్ అలాగే ట్రీట్మెంట్ లాంటివి మనం ఇస్తూ ఉన్నాము. ఇక్కడ ఈ క్యాంప్ని ఇలాగ సక్సెస్ఫుల్గా చేయించడానికి P. శ్రీనివాసరావు గారి సహకారం ఎంతైనా ఉంది. ఇక్కడ క్యాంప్ కండక్ట్ చేయడానికి ఆ ఫెసిలిటీస్ అన్ని బాగా అరేంజ్ చేశారు. థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ ఈ క్యాంప్ని కండక్ట్ చేయడానికి మా HOD సార్ రాజు సార్ ఎంతో సహకారం చేసి వాటిని అరేంజ్ చేయడానికి మాకు పర్మిషన్స్ అన్నీ ఇచ్చారు. థ్యాంక్స్ టు రాజు సార్. So we know that rainy season comes with fevers and all that. Okay, and the common cause of fever, what we will be looking for is what we are doing. We are doing influenza surveillance. Malaria department is also involved with us. AIMS administrators and AIMS management has completely supported us in conducting this endeavor, with cooperation from SLV builders. So we thank the management for taking care of the workers, especially in a crisis like this. ఈరోజు ఎయిమ్స్ వారు ఇక్కడ మెడికల్ క్యాంపు కండక్ట్ చేసి మా దగ్గర పనిచేసే అరౌండ్ 150 మంది వర్కర్స్కి అన్ని రకాల టెస్టులు చేస్తూ అలాగే అన్ని రకాల మందులు కూడా ఫ్రీగా ఇస్తూ టెస్టులు ఫ్రీగా చేస్తూ మందులు ఫ్రీగా ఇవ్వటం వల్ల మా దగ్గర పనిచేసే వర్కర్లు అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. దీనికి సంబంధించి ఎయిమ్స్ వారికి కానీ అలాగే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డాక్టర్ గారికి కానీ మిగిలిన డాక్టర్లకు కానీ అలాగే మిగిలిన స్టాఫ్కి కానీ అలాగే ప్రెస్ వారికి కానీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి.